గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. नमस्कार। आप कल शाम से अभी तक यही गा रहे हैं? हाँ రంగా నీ వెళ్ళి పూజారిని కలిసి వస్తాను. నువ్వు ఈలోగా సామాన్లు విసర్ది. అలాగే అన్నయ్య. అయితే మీరు తెలుగు వారన్నమాట. తెలుగే మాట్లాడారు కదయ్యా. ఎవరు? విజయనగరం వారు మా అన్నగారు శ్రీరంగం శ్రీనివాసాచార్యులు. నా పేరు రంగా. నా పేరు సుబ్బలక్ష్మి అండి. మీరిక్కడ మా తండ్రి గారు పోతే అస్థికులు నిమజ్జనం చేయడానికి వచ్చాం. అలాగా. మాది హైదరాబాద్ అండి. నేను మా ఆవిడ తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చాం. అవును, మీరు తెలుగు వారు అయ్యండి హిందుస్థానీ సంగీతాన్ని ఇంత అద్భుతంగా ఎలా పాడగలుగుతున్నారు? మేము విజయనగరంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాం. శాస్త్రీయ సంగీతంలో డిగ్రీలు కూడా తీసుకున్నాం. మా అన్నగారు హిందుస్థానీ సంగీతం మీద ఉన్న మక్కువతో ఉస్తాద్ అలీ ఖాన్ దగ్గర 2 ఏళ్ల పాటు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. చూస్తుంటే మీరు సంగీతాభిమానంలో ఉన్నారే. మా ఆయన మామూలు అభిమాని కాదండి, వీరాభిమాని. ఎక్కడైనా సంగీతం అంటే చెవులు కోసుకుంటారు, ఈయన ముక్కు నోరు కూడా కోసుకుంటారండి. దాని మాటకేం గాని నాకు సంగీతం అన్నా సంగీత కళాకారులన్నా చాలా గౌరవం. అవునండి. ఏదో మీ బోటి వాళ్ళు తప్ప ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతాన్ని ఆదరించి అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇప్పుడంతా పాప్ అని ర్యాప్ అని. మాకు సరస్వతి కటాక్షం అయితే దొరికింది కానీ లక్ష్మీ కటాక్షమే ఇంకా లభించలేదు. లేదండి, ఎప్పటికైనా సవత్తల్లి సవత్తల్లి. కన్న తల్లి సాటి వస్తుందో చెప్పండి. ఏనాటికైనా ఆయన నిత్యం చేసే స్వరాభిషేకమే మళ్లీ శాస్త్రీయ సంగీతానికి శుక్లపక్షం వస్తుందని మా అన్నయ్య ప్రగాఢ నమ్మకం. స్వామి విఘ్నేశ్వర అమ్మా 99 ఇదిగో చెప్పా. చూడు బాబు, పొద్దున సుప్రభాతం నుంచి ఇప్పటిదాకా ఊళ్ళో గుళ్ళన్నీ తిరిగావు. చెప్పలతో ఈ బొట్టంతా నిండిపోయింది. ఆ బొట్లతో నీ మొహంతా మూసుకుపోయింది. ఇంకా ఎన్ని గుళ్ళు తిరగాలని మొక్కుకున్నావు బాబు? అయిపోయింది బాబాయ్, నా లక్ష్యానికి దగ్గరగా వచ్చేసాను. పోదాం పద. శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురాచిత గీత కీర్తే సామాది మంత్ర పరివేష్టిత శుభ్రదీప్తే శ్రీరాగ సేవ్య చరణే తవ సుప్రభాతం. ఇన్ని గుళ్ళు తిప్పుతామని తెలిస్తే ట్యాంక్ ఫుల్ చేయించావండిగా. ఇదే ఆఖరి దేవాలయం బాబాయ్. ఆ గుళ్ళో ఉండేది రాజదేవుళ్ళు కాదు, రాగమూర్తులు. శ్రీరంగం సోదరులుండే శ్రీనిలయం. అరే చెప్పావు కదే, ఈ రోజున సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులయ్యా వాళ్ళు. వాళ్ళని ప్రాధాన్యపడి ప్లేబ్యాక్ సింగర్ గా ఆశీర్వాదం పొందాలనే ఇవాళ ముహూర్తం పెట్టుకున్నా. అలాగా వదిన, ఈ రోజు కొత్త పిక్చర్ రికార్డింగ్ ముహూర్తం. ఆశీర్వదించు. అంత పెద్ద దేవుడే ఆశీర్వదించాడు కదయ్యా. మా ఇంటి దేవుడు శ్రీనివాసుడు భార్య ఈ పద్మావతమ్మ కూడా ఆశీర్వదించాలిగా. శుభమస్తు. బాబు సాయిబాబు గారు తాగండి బాబు. మీరేనా తాగండి. తాగండమ్మా తాగండమ్మా. అంతా మీ పెద్దమ్మే చూసుకుంటుందిరా. మళ్ళీ పేచీలా? బొమ్మపాలు తాగమంటే వద్దని మొర ఇస్తున్నారమ్మా. ఏరా మరి పచ్చి వాసన కొడుతున్నాయి పెద్దమ్మ. అవును పెద్దమ్మ, వాంతి కూడా వస్తుంది. వస్తుంది వస్తుంది. అమ్మయ్య, పెద్దమ్మ తాగేస్తుందిరా. నేనే తాగుతాను. పదండి. ఆహా, మంచి శకునం. నా భవిష్యత్తుకు తలుపులు తెచ్చుకుంటున్నాయి. ఎంత అదృష్టం. చందు, నీ పూజ ఫలించిందయ్యా. నమస్కారం అమ్మా. ఎవరు బాబు? అయ్యగారిని కలవాలని వచ్చాను. వారి దగ్గర పాట పాడే అవకాశం కోసం వారిని ప్రాధేయపడదామని. అయ్యో, వాళ్ళిద్దరూ ఇప్పుడే రికార్డింగ్ థియేటర్ కి వెళ్లారు. ఇవాళ కొత్త సినిమా ముహూర్తం. ఇదిగో పొద్దు నుంచి గుర్తున్నావు. ఈ ప్రసాదం దక్షిణ తీసుకెళ్ళు. అయ్యో, నేను ముష్టివాడి కదా సార్, వర్ధమాన గాయకుడిని. వృద్ధి చెందిన తర్వాత వద్దుగాన్న ఆయన వర్ధమా అనమాట. ఎందుకయ్యా మాకు నువ్వు? ఏమిటి ఇక్కడే కూర్చున్నావు? వాళ్ళు కలవలేదా? అసలు వాళ్ళ దర్శనమే గాందే. నువ్వేంటి ఆఫీస్ డుమ్మా కొట్టేసావా? లేదు, నీ నోటి వెంట శుభవార్త విని అది మోసుకుంటూ వెళ్లి మీ అమ్మగారిని కలిసి డ్యూయట్ పాడదామని సెలవు పెట్టి. ఏంటి డ్యూయట్ అంటున్నావు? నువ్వు కూడా వర్ధమానంగా ఆయనవా? లేదండి, వృద్ధగాయని. ఇక్కడ వణుకు పాటలకు తావులేదు. ముందు జాగా ఖాళీ చేయండి. అసలు మీరు ఎవరు సార్? నేనా? ఈ చిత్రానికి నిర్మాతనే, కథకుని, దర్శకుని నేనే. సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అక్కర్లేదు. మాకు ముంబై నుంచి విదేశీ కంఠాలు చాలా ఉన్నాయి. స్వదేశీ కంఠాలు అక్కర్లేదు, దయచేయండి. మీరు స్వదేశీ విదేశీ అండి? పరదేశీ. స్వదేశీ అండి, పరదేశీలకు బానిసయ్యారు. మా ఆంధ్రుల కర్మ సార్. నమస్కారం. నిర్బలం విశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మర. వాకిట్లో ముగ్గు పెట్టకుండా ఎక్కడ చచ్చినట్టు? లక్ష్మి, లక్ష్మి! మాకు హారతీయ సిద్ధమైతిరా. ఇస్తా ఇస్తా. శ్రీమతి, పొద్దుటే ఈ కృష్ణుని వేషం ఏమిటి? ఈ భాష ఏమిటి? పరిత్రాణాయ. వాకిటి ముందు ముగ్గు పెట్టకుండా పరిత్రాణయ సాధును. చాప్ తెరిచే టైం తెలుసుగా. క్రోధమేలా, ఈ వేణువు అందుకొనుడు, మేము మృగ్గు పెట్టదము గాక. ఏడ్చెలమ్మా,
సాత్ కృష్ణుడి చేత ముగ్గులు బొగ్గులు వేపిస్తున్నాడు మా బావ. ఏం లేదు రంగయ్యన్న, ఆ. రేపు కృష్ణాష్టమి కదా, మనం వేసే వీధి నాటకంలో కృష్ణుడి పాత్రలో ఇప్పటి నుంచే జీవిద్దాం అనుకుంటే ఆ. ఏది ఆయన సహకరిస్తేనే కదా. ఏమిటే సహకరించేది? అప్పటికప్పుడు వేషం కట్టి వస్తా. రంగస్థలం మీదకి వెడితే ఆ పాత్ర రక్తి కట్టొద్దు. ఏడ్చినట్టుంది. ఇంతకీ నేను ఆ నాటకంలో అర్జున వేషం కడుతున్నానా లేదా? వేషం వేయటానికి అర్హత ఉండద్దు. ఆ? ఏ నాకేం తక్కువ? చిన్నప్పుడు నాకు చదువు నేర్పిన తెలుగు మాస్టర్ పుణ్యమా అని యాసలేని భాష మాట్లాడుతున్నా. పైగా సంగీతంలోను నాట్యంలోను ప్రవేశం కూడా ఉన్నది. మేమా అర్జునుడు వేషం వేయటంలో తప్పేమున్నది? అన్నీ ఉన్నా నీకు ఒకటే తక్కువ. ఆ ఏమా తక్కువ? ఓర్పయ్యా, మొన్న నువ్వు మా రిహార్సల్స్ చూడటానికి వచ్చి ఆ కర్ణుడు పద్యం పాడుతుంటే శృతి తప్పాడని వాడి మతి తప్పేలా కొడతావా? కొడతానా కొయ్య కూరేస్తానా? రేపు అపశృతిలో పాడితే ఈ కృష్ణుడు కూడా అదే గతి. వెళ్ళ చాయ్ పట్రా. తాను ఏం చేత? పెద్దయిన మీకు హోమియోపతి మందించినప్పుడు కాఫీ టీలు తాగొద్దన్నారా? అందుకు మీకు మేమిప్పుడు బ్రజ్జిగ తెచ్చిదము, త్రాగుడు. సార్ సార్ నా బిందె. నీ బిందెనయ్యా? అది నా బిందె నీ సార్. బిందె అన్నాను కదా. డబ్బులు ఇవ్వకుండా పట్టుకుపోతున్నా సార్. నీ బిందె నాకెందుకు ఇచ్చో? నీ బొందా నా చెప్పులు. సార్ సార్ నా ప్యాకెట్ అయ్యా. నీ గరిట్లా అయ్యో ఇలా ఇరికిపోయింది. మెల్లగా దేవేమో చేయి గరిట అయిపోతుంది. పొద్దున్నే బలేవాడు దొరికాడు. తీసుకో, ఏమిటి సార్? రిపేర్ చేసి పెట్టండి. రికాల్ ఒక్కటే దురద. అదృష్టం అంటారులేండి. ఏదో మీ నోట్ చదవాలండి. రిపేర్ ఇదేమిటి ఇలా వటపట స్థాయిలో ఇలా తేలిపోతున్నా నేను? ఏమిట్రా చెప్పులు కట్టుకురావడానికి నీకు ఈ పేపర్ దొరికిందా? మరి ఇంకే పేపర్లో కట్టుకురావాలబ్బా? అప్పటికి అబ్బా చెప్పులు కుట్టుకున్నారు కానీ నన్ను కొట్టుకున్నారా? మళ్ళీ అలా మీద మీదకి వస్తారేంటండి? ఇదేమన్నా మర్యాద? వాళ్ళు ఎవరనుకుంటున్నావు? అబ్బా ఎవరు వాళ్ళు? దేవుడు. ఎలా తెలుస్తుందబ్బా? తెలియకపోతే తెలుసుకో. తెలిసే లోపల ప్రాణాలు పోయేలా. పోవడం కాదా? నేనే తీస్తా. తీగల్ని దారుణంగా అబ్బా! అయ్యో, అబ్బబ్బబ్బ! కృష్ణ ముకుందా! ఉందా లేదు, మూతుందా లేదు, రాస్కల్. కృష్ణ! పిచ్చుక మీద నాని బ్రహ్మాస్త్రము శరణు వేడిన వారిని విడిచిపెట్టుట క్షాత్రధర్మమయ్యా. బతికిపోయావు. ఇదిగో ఉమ్. నేను వెళ్ళి పెద్దయ్య గారి కేసరి కొనుక్కొని వస్తాను. జాగ్రత్త కొట్టు. మళ్ళీ మీరు కొడతారా? కొట్టంటే మా కొట్టయ్యా. నా మీద అడ్డు. మా ఆయనకి ఎంత ఆవేశం. అయ్యో, ఒంటి నిండా దెబ్బలే. లేదమ్మా, దెబ్బల మధ్యలోనే ఇంత ఒళ్ళుంది. అవును, ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఆ పేపర్ లో పాత చెప్పులు కట్టుకొచ్చానమ్మా. కట్టుకొచ్చిన పేపర్లేమో కళ్ళ కట్టుకున్నారు, పట్టుకొచ్చిళ్ళేమో మధ్య వాయించారు. వాయించరు. ఆ ఫోటోలోని వ్యక్తులు గొప్పవాళ్ళయ్యా. వాళ్ళు పెద్ద సంగీత దర్శకులు కూడా. అలాగా అమ్మా, అది తెలిస్తే చెప్పులు జేబులో పెట్టుకు వచ్చేవాళ్ళి, పేపర్ నెత్తిన పెట్టుకు తెచ్చేవాళ్ళి. అబ్బా! బ్రేకులేవయ్యా? అరే ఎడు తిరుగుతున్నావయ్యా? ఎడం చేతి పక్కే తిరుగుతాను. మరి ఇలా రౌండ్ కొడితే యాక్సిడెంట్ అవ్వగలదు, జాగ్రత్త. స్టాక్ అయిపోయిందండి, తప్పకుండా తప్పకుండా. తప్పకుండా. క్యాసెట్స్ అయిపోయింది, సేల్స్ క్లోజ్డ్. ఏమండి ఓ 50 రూపాయలు ఎక్కిస్తాను. ఆ సిడీ నాకు ఇస్తారా? భలేవారండి, బ్లాక్ అమ్మడానికి ఇంత కష్టపడి కొనుక్కుంది. ఏమండి పోనీ 100, 200? అయ్యో, అయ్యో. మీరు కూడా నాలాగా శ్రీరంగం బ్రదర్స్ వీరాభిమానులా ఉన్నారు. వాళ్ళ అభిమానులు కాని వాళ్ళు ఎవరు చెప్పండి. ఇప్పుడు సంగీతం పేరుతో సాహిత్యం పేరుతో వస్తున్న భూకంపాల్లో చెవులకి ఇంపుగా మనసుకు హాయిగా ఉండే సంగీతం ఇస్తున్నది వాళ్ళిద్దరే కదండి. కరెక్ట్ గా చెప్పారు. ఈ క్యాసెట్ లోని అన్ని పాటలు ఒక పాటకి ఇంకో పాట పోటీ పట్టట్టున్నాయి. పోనీ 500 రూపీస్ ఇస్తాను. ఇస్తారా? డోంట్ వరీ, ఐల్ గెట్ ఇట్ ఫర్ యు. అందులో చిన్నాయన పాడిన కస్తూరి తిలకం అనే పాట ఇట్స్ నెంబర్ 1. ఎక్సలెంట్, సూపర్. అది వింటుంటే మనందరం అలా కాసేపు రేపల్లికి వెళ్ళిపోయి గోపికలం గోపాలరం అయిపోతాం. కస్తూరి తిలకం. ఇక్కడ కూడా ఈ కొడుకు ఎందుకు? అది సర్లేరా, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న అలోపతి డాక్టర్లకి అంతు పట్టాలి నా రోగం. ఈ పెద్ద ఆయన వల్ల అవుతుందంటావా? అవుతుంది కనుకనే ఇక్కడికి ఇంతమంది వైద్యానికి వచ్చింది. నువ్వు నస పెట్టకుండా అలా కూర్చో. అమ్మయ్యా, గుణం ఇస్తే మంచిదే, కానీ ఆయన ఫీజు అది పుచ్చుకోకుండా కర్ణాటక సంగీతంలో ఏదో పాడించుకుంటారట. నాకు సరిగములు కూడా రావే. ఎత్తారా? రాని వాళ్ళకి ఆయనే నేర్పించి పాడించుకుంటారు. నువ్వు కంగారు పడకు. టెంపరేచర్ నార్మల్ కి వచ్చేసింది అన్నయ్య. మందు 2 డోసులు ఉన్న వేసుకోమంటావా? ఈ పూట కూడా ఒకటి వేసుకోరా. అలాగే. ఏమయ్యా, మీ అన్నయ్యకి ఫీజు చెల్లించి టిఫిన్ తింటావా? టిఫిన్ తినేసి ఫీజు చెల్లిస్తావా? అయినా ఇంట్లో వాళ్ళకు కూడా అవే రూల్స్ అంటే ఎలా? ఏమిటి రూల్స్ గీల్స్ అంటున్నారు? మందు ఇచ్చారు కదా, ఫీజు చెల్లించుకోమంటుంది కదొదినా? తొందరగా పాడించి ఫీజు తీసుకోండి, పాపం ఆకలేస్తుందట. నాకైతే అంత ఉడవాయి.
ముందు ఆయన దర్శనం అయితే ఖచ్చితంగా అవుతుంది కదా, ఆ తర్వాత నా కోరికంటే చెప్పుకోవచ్చు కదా. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. నమస్కారం అండి. శ్యామలమ్మ అయ్యా పిలుస్తారు. ఉండు. ఎలా ఉంది ఇప్పుడు? కాఫీ రాగంలో అద్భుతంగా ఉంటుంది సార్ ఈ పాట. ఒకసారి అన్నయ్య కూడా చెప్పి ఏమిటన్నావు? అదే సార్, నా కళ్ళల్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు మీ కాళ్ళు ఉన్నాయనుకోండి సార్, నాకు చేతుల్లా కనిపిస్తాయి సార్. నీ కాఫీ తాగే అలవాటు ఉందా? ఉంది సార్. వద్దు, ముమ్మాటికి వద్దు. 6-8 అని వచ్చింది, అది వాడి చూడు. కాఫీ రాగం ఓకేనా సార్? వద్దు, ముమ్మాటికి వద్దు. 6-8 వాయించు. ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందే బెటర్ గా ఉండేది సార్. ఓరకంటితో చూస్తే ఒక రకంగా, స్ట్రైట్ గా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది సార్. మరి నీకే మందు పనిచేస్తుందబ్బా? మీరు తలుచుకుంటే అనుగ్రహించగలరు. ఒక్క పాట నేర్పితే నా గొంతు వినిపించగలను, మీ అభిమానం పొందగలను సార్. చూడు, ఇవెన్ని వేళ్ళు? కరెక్ట్ గా 3 వేలు సార్. 3. క్షమించండి సార్, నేను వర్ధమాన గాయకుణ్ణి. మీ దగ్గర ప్రాపకం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి. అదే సార్ నా జబ్బు. ఏంటయ్యా చింపేసిన కాగితాన్ని పట్టుకొని ఆలోచిస్తున్నావు? ఏం లేదు, కాలం ఎంత తొందరగా గిర్రును తిరిగిపోతుందా అనిపిస్తుంది. ఇదే నెల, ఇదే రోజు ఆ అన్నదమ్ములిద్దరూ ఆనాడు అమెరికాకి వెళ్ళడం గుర్తొచ్చింది. ఆ రోజు హరిద్వార్లో ఎంతో వినయంగా తలంచుకుని సామాన్యుల్లా ఉన్న అన్నదమ్ములు చూశాను. ఈ రోజు సగర్వంగా తలెత్తుకుని తిరగల అసామాన్యుల్ని చూస్తున్నాను. అవునయ్యా, చాలా మంది గొప్ప వాళ్ళు అవుతారు, కానీ పాత పరిచయాల్ని మర్చిపోతారు. వీళ్ళు మాత్రం మనల్ని. అదే గారు చెప్పారు. నమస్కారం ఉదయ. నమస్కారం రండి. నమస్కారం. బాగున్నాను. రండి అయ్యా, రండి. అమ్మా రండి, తర్వాత రండి, పరిచయం చేస్తాను. చూడండి అయ్యా, మీరు వచ్చినందుకు ఎంత శోభ వచ్చిందో మా ఇంటికి. ఎలా ఉంది వీరయ్య నీ ఉపసం? పెద్దయ్య గారు మందిస్తున్నారు కదయ్యా, ఆయన ఉండగా నాకేం భయం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. ముందు మీ దంపతులు ఇద్దరు కూర్చోండి అయ్యా. రావయ్యా, కూర్చో. ఏంటయ్యా ఇది? అయ్యా, ఏంటయ్యా ఇది? ప్రతి సంవత్సరం ఈ రోజు గుర్తుంచుకుని వచ్చి ఇలా చేస్తూ ఉంటే నాకెట్టగా ఉంటుందయ్యా, ఎట్టగా ఉంటుంది. మీరు మాకు చేసిన సహాయానికి జీవితాంతం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. అవును వీరయ్య. ఇందులో నేను చేసిందే ఉందయ్యా. కూర్చుంటయ్యా. మీలో ప్రతిభ ఉంది, ఆ ప్రతిభకు భగవంతుడే ఓ దారి చూపించాడు. అది నీ సంస్కారం వీరయ్య. మా అన్నగారికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక నువ్వు తీర్చలేదన్న బాధ అలాగే ఉండిపోయింది. ఈసారి మాత్రం కాదంటానికి వీల్లేదు. అదే కదా బాబు, నా చేత ఓ పెద్ద షాప్ పెట్టించాలని, నాకు ఓ పెద్ద ఇల్లు కొనివ్వాలని. అది నీకిచ్చే ప్రతిఫలం కాదు వీరయ్య, మా తృప్తి కోసం. వద్దయ్యా, ఈ కుచేలటింటికి ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడంటే నేను ఎంత సంతోషపడిపోతున్నానో, ఎంత గర్వపడిపోతున్నానో. ఈ బంధం ఇలాగే శాశ్వతంగా ఉండనండి పెద్దయ్యా. ప్రతి సంవత్సరం నువ్వు ఇలా ఇస్తుంటే మేం మాత్రం కాదనకూడదు. అయ్యో, ఎంత మాట. ఏమండి, సాయంత్రం ఫంక్షన్ కి మేము రెడీ, ఇక మీదే ఆలస్యం. అవును వీరయ్య, ఇవాళ సాయంకాలం ప్లాటినం డిస్క్ రిలీజ్ ఫంక్షన్ ఉంది, మీ ఇద్దరు తప్పకుండా రావాలి. నువ్వు కూడా రెడీ అయితే అందరం కలిసే వెళ్దాం. తీసుకెళ్ళు. రండి. రా. ఏంటి అందరి ముందు బతిమాలించుకోవాలా? ఏంటే మరి రాయ్యా. ఏంటి రమ్మంటుంటేను? మళ్ళీ ఏమైంది? తాళం వేసి వస్తాను. అబ్బా రావయ్యా. శంకరయ్యన్న కాస్త ఇల్లు చూసుకో. బ్రహ్మాండంగా ఉన్నావు, బయలుదేరు.